మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపల్ కమిషనర్ గా గణేష్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండికి ఇవ్వాలని, ఇలా చేయడం వలన కంపోస్ట్ ఎరువుల తయారీకి ఉపయోగకరంగా ఉంటుందని, అంతేకాకుండా దుకాణాలపై ప్లాస్టిక్ కవర్స్ ఎవరైనా సరే విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా తూఫ్రాన్లోని ప్రధాన రహదారిలో ఫుట్పాత్ను ఆక్రమించుకుని దుకాణాలు పెట్టిన ఎడల మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. నా పేరు పాతూరి గణేష్ రెడ్డి. నేను రీసెంట్లీ మున్సిపల్ కమిషనర్గా తూఫాన్ మున్సిపాలిటీలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ నా తరపున ఒక చిన్న 2 విన్నపాలు ఉన్నాయి. మీ ఇంటికి వచ్చే చెత్త బండికి మాత్రం చెత్తను సపరేట్గా ఇవ్వండి. తడి పొడి మీరు చెత్త సపరేట్గా ఇవ్వడం వల్ల తూఫాన్ పట్టణంలో ఎవరు వాడినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. ఫుట్పాత్ మీద షాపుల వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదని అందరికీ తెలియజేస్తున్నాము. ఒకవేళ ఫుట్పాత్ మీద మీరు ఆక్రమించుకొని ఎలాంటి సామాన్లు పెట్టినా కూడా మున్సిపల్ వాహనంతో అన్ని సీజ్ చేసి మున్సిపాలిటీకి తరలించడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించగలని కోరుతున్నాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.